హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోధుమ పిండి, మైదా పిండి, ఆయిల్, షుగర్, ఓవెన్ ఇవేమీ లేకుండా ఇంట్లోనే రాగి పిండితోని హెల్దీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ లేదంటే కేక్ తినాలనిపిస్తుందని అడిగినప్పుడు కానీ బయట నుంచి అన్హెల్దీగా ఆ కేక్స్ తీసుకొచ్చి ఇచ్చే కంటే కూడా ఇంట్లోని చాలా ఈజీ ప్రాసెస్లోని హెల్దీగా ఈ కేక్ చేసి ఇవ్వండి. రాగి పిండి, బనానా, ఆయిల్ లేకుండా, అది కూడా గీతోని చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ ఇంట్లో మీ పిల్లలు అడిగినప్పుడు ఈ వీడియో చూసి చేసి ఇచ్చేసేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా ముగ్గిన ఒక బనానా తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే 1 టీ గ్లాస్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. బెల్లం పౌడర్ వేసుకున్నాక ఒక హాఫ్ టీ గ్లాస్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ మూడు కూడా ఇప్పుడు మంచిగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్నాక చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే బెల్లం పొడి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిలోని ఒక చిటికెడంత ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ రాగి పిండిలో ఇవి కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో బనానా అలాగే నెయ్యి మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్, దాన్ని రాగి పిండిలో వేసుకోవాలి. కావాలంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. ఇది వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్ కేక్ బేక్ చేసుకునేటప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చేస్తాం కదా, ఇక్కడ అలా కాదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పి లూజ్గా కూడా కాదు. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ గిన్నెని తీసుకొని అందులోని కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేక్ బ్యాటర్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకొని ఒకసారి 2 సార్లు అలాగా ట్యాప్ చేయాలి. ఏమైనా ఎయిర్ అలా ఉంటే పోతుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. అందులోని పావు వంతు వాటర్ వేసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకొని అందులో పావు వంతు వాటర్ వేసుకున్నాను. దానిలోని స్టాండ్ పెట్టుకొని మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాన్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత టూత్పిక్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఒకసారి గుచ్చి చూడండి. వాటికి కేక్ బ్యాటర్ అతుక్కుంటే బేక్ అవ్వలేనట్టు, లేదంటే మంచిగా బేక్ అయిపోయినట్టే. సో కేక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దింపేసుకొని ఒక గంట పాటు చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఈ పల్లీలు ఎందుకంటే మనం కేక్ మీదకి గార్నిష్ చేసుకోవడానికి చాలామంది క్రీమ్స్, విప్పింగ్ క్రీమ్స్ అవి యూస్ చేసి మంచిగా కోట్ చేస్తారు కదా. సో నేను ఇక్కడ అవేమి యూస్ చేయకుండా పల్లీలతోని అలాగే ఖర్జూరంతో ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పిక్కలు తీసిన ఒక 7-8 ఖర్జూరం వేసుకోవాలి. అందులోనే ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని వీటిని ఒక పావు గంట 20 నిమిషాలు మంచిగా నాననివ్వాలి. ఇలా మనం డేట్స్ వేస్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్వీట్నెస్కి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే పల్లీలు వేయించుకున్నామో ఆ పల్లీల్ని మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. వీటిని ఫస్ట్ ఒకసారి పౌడర్ చేసుకొని ఆ తర్వాత మనం నానపెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి. ఈ రెండు కలిపి ఫస్ట్ ఒకేసారి బ్లెండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఖర్జూరం నలగదనమాట. సో ఫస్ట్ పల్లీలు పొడి చేసుకున్న ఖర్జూరం వేసుకుంటే తర్వాత మంచిగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ బెల్లం పొడి అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మరీ వాటరీగా ఉండకూడదు. సో ఇందులో ఏం యాడ్ చేయకుండా ఇలా కన్సిస్టెన్సీ థిక్గా వచ్చినట్టు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కేక్ మీద మనం కోట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈలోపు కేక్ కూడా చల్లారిపోయింది. సో కేక్ కూడా తీసుకోవాలి. ఇలాగ కంప్లీట్గా కేక్ చల్లారితే మాత్రం మనం ఏం చేయకుండా అదంతలు అదే ఊడొచ్చేస్తుందండి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. ఎగ్స్, ఆయిల్, మైదా ఇవేమి యూస్ చేయకుండా రాగి పిండితో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఇది మాత్రం పిల్లలకి నిజంగా హెల్తీనే అండి. చాలామంది పిల్లలు డేట్స్ తినరు, అలాగే రాగి పిండితో చేసేవి చాలా వరకు తినరు. సో ఇలా కేక్ రూపంలో చేసి పెడితే మాత్రం డెఫినెట్గా తింటారు. అదే మనం బయట కొనే కేక్స్లో అయితే కంప్లీట్గా విప్పింగ్ క్రీమ్తో మంచిగా కోట్ చేసిస్తారు. అది లుక్ వైజ్ ఎంత బాగున్నా హెల్త్కి మాత్రం చాలా డేంజరస్. అదే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. పిల్లలు అడిగిన కేక్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో నేను ఈ కేక్ అయితే మా పాప బర్త్డే వచ్చిందని చెప్పి ప్రిపేర్ చేశాను. బయటకు తీసుకొచ్చి కట్ చేయించడం ఇష్టం లేక ఇంట్లోనే నేనే హెల్తీగా ప్రిపేర్ చేశాను. సో చూడడానికి కూడా కొంచెం బాగుండాలి కదా అని దానిమ్మ పిక్కలతో కొంచెం అలా గార్నిష్ చేశాను అనమాట. ఇంకా దానిమ్మ పిక్కలు మొత్తం పెట్టేసిన తర్వాత మా పాప కోకోమెలన్ చూసేది చిన్నప్పుడు. సో అందుకని చెప్పి నేను కోకోమెలన్కి సంబంధించి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కేక్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అని చెప్పి యాడ్ చేశాను అనమాట. ఓవెన్ లేకుండా రాగి పిండితోని ఆవిరి పెట్టి బేక్ చేసిన ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.